రిజల్యూషన్ స్టార్ట్ చేసే ముందు జనవరి 1 రోజు మీరు చేయాల్సిన పని మిమ్మల్ని మీరు తెలుసుకోవడం, రీబిల్డ్ చేసుకోవడం, మీరు మీతో ఉండడం అనేది ఫస్ట్ చేయండి. మీతో మీరు కనెక్ట్ అవ్వడం వల్ల బలమైన ఆత్మగౌరవం ఏర్పాటు అయ్యి పర్పస్ఫుల్ లైఫ్ని బిల్డ్ చేసుకోగలుగుతారు. మీరు ఏంటి అనేది సమాజం నిర్ణయించకుండా సామాజిక భయాల నుండి ఎలా బయటపడాలో నేర్చుకుంటారు. ఒకరోజు ప్రొద్దున్నే లేచి మంచి డిటర్మినేషన్తో, ఒక స్పష్టతతో మీకు మీరు మీ గోల్స్ని స్టార్ట్ చేయండి. ఈ ప్రాసెస్లో మీ ఇష్టాలు ఏంటివి అని మళ్ళీ తెలుసుకోవడం ఇంపార్టెంట్. అవి మీ మార్గాన్ని వెలిగించే అగ్నిలాగా, మీ ఆశయాన్ని వెలిగించే స్పార్క్ లాగా, మిమ్మల్ని ముందుకు నడిపించే ఒక శక్తిలాగా రోజు పొద్దున్నే లేవడానికి హెల్ప్ చేసి గోల్స్ని రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. మీరు చిన్నప్పుడు చేయడానికి ఇష్టపడింది ఏంటి? ఇప్పుడు మీ హృదయాన్ని ఎంకరేజ్ చేసేవి ఏంటి? అవేంటో తెలుసుకోండి. హానెస్ట్గా ఉండండి. మీకు మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో గుర్తు తెచ్చుకోండి. మీ మనసు ఏం చెప్తుందో వినండి. పాజిటివ్గా చెప్తుందా, నెగిటివ్గా చెప్తుందా? మిమ్మల్ని పైకి తీసుకెళ్తుందా, కిందికి నెట్టేస్తుందా? ఒకవేళ నెగిటివ్గా ఉంటే ఈ టైంలో మీ థాట్స్ మీద కంట్రోల్ తీసుకోండి. మీతో మీరు ఓపికగా ఉండి ఈ థాట్ ప్రాసెస్ని చేంజ్ చేసుకోండి. మీ వెల్బీయింగ్ని ప్రయారిటైజ్ చేసుకోండి. అలాగా అని చెప్పేసి మీరు వేరే పనులని, మీ చుట్టూ ఉన్న వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం కాదు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం వలన వేరే వాళ్ళు కూడా అర్థమవుతారు. మీరు బెస్ట్గా ఉండండి. అప్పుడు మీరు వేరే వాళ్ళని బెస్ట్గా చూస్తారు. మీ ఎమోషన్స్ని వినండి. అలసటగా అనిపిస్తే పడుకోండి, ఆకలి అయితే తినండి. హెల్తీ హ్యాబిట్స్ను బిల్డ్ చేసుకోండి. అన్నీ ఒకే రోజు స్టార్ట్ చేయకుండా ఫస్ట్ డైలీ రొటీన్ని చెక్ చేసుకోండి. మీరు ఎక్కడ పడుకోవడం అవసరమా, మంచి ఫుడ్ తీసుకోవడం అవసరమా తెలుసుకోండి. మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో దాన్ని గుర్తించి ఎలా చేస్తారు అనే దాని మీద ఒక ప్లాన్ పెట్టుకోండి. ఒక పూట స్నాక్ని ఒక ఫ్రూట్ కింద రీప్లేస్ చేస్తాను అనుకోవడమే కాకుండా అది అలవాటుగా మారడానికి టైం పడుతుంది అని గుర్తించండి. ఒకవేళ చేయలేకపోతే దాన్ని హ్యాబిట్ ట్రాకర్లో నోట్ చేసుకొని ఎందుకు చేయలేకపోయారో, ఎలా చేయగలరో గుర్తించండి. ట్రై చేయండి, కంటిన్యూ చేయండి. చాలా త్వరలోనే ఆ ఆరోగ్యమైన అలవాట్లు మీ లైఫ్లో ఒక పార్ట్గా మారిపోతాయి. మీ కంఫర్ట్ జోన్ని వదిలేసి ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయండి. అన్నీ స్మూత్గా జరగకపోతేనే ఎక్కువ నేర్చుకుంటాము అని గుర్తించండి. అన్నిటికీ ఆన్సర్స్ ఇప్పుడే రావు. లెర్నింగ్, ఇవాల్వింగ్ అనేవి ఒక లైఫ్ జర్నీ. మీరు అనుకునే దానికంటే చాలా శక్తివంతులు. సో డ్రీమ్ బిగ్. మీలో ఉన్న బెస్ట్ వర్షన్ని క్రియేట్ చేయండి. మీ ప్రోగ్రెస్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా డిసైడ్ చేసుకోండి. చేయగలిగే గోల్స్ పెట్టుకోండి. ఆ గోల్ని ఎక్కడో పైన ఉన్న కొండలాగా చూడకుండా స్టెప్పింగ్ స్టోన్స్గా అనుకోండి. ఒక్కోటి పాటించండి. పాటించలేని నాడు మళ్ళీ ట్రాక్లో తెచ్చుకోండి. ఉన్నత లక్ష్యాలను పెట్టుకోండి, కానీ కాళ్ళ మీద ఉండండి. కలలు కనండి, కానీ ప్రాక్టికల్గా ఉండండి. ఇది నేను తెలుసుకున్న సారాంశము. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెళ్ళి వినండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, ప్రతి మనిషి జనవరి 1 రోజు ఒకసారి వాళ్ళని రీబిల్డ్ చేసుకోవాలి. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేది తెలుసుకోవడమే రీబిల్డింగ్ అన్నమాట. ఈ వీడియో వల్ల మీకు కొంచెం లాభం జరిగినా తప్పకుండా లైక్ చేయండి. ఇది వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసము తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు ప్రతిరోజును చూస్తూనే ఉండండి. బాయ్.